ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ రోజు నుంచి దేవుని అడిగేవారుగా ఉండాలి. మనం దేవుని అడిగేవారుగా ఉండాల. అడక్కన గమ్మనుంటే అమ్మాయినా అన్నము పెడుతుందమ్మా. కొందరు తల్లులు అయితే అడిగినా కూడా పెట్టరు, పోరాడ పెట్టుకొని తినిపోరా అంటారు. మా వదిన ఒక ఆయన ఉండే, మా తల్లి, చిన్న బిడ్డలు అన్నీ ఉంటాయి, అయినా కూడా బిడ్డలు కూడా అన్నం చేసి పెట్టేది కాదు. ఆడెందుకు ఆడ వేసి పెట్టేస్తే పద్దన్నే పిల్లోళ్ళే, మా అన్న కొడుకు ఒక చెల్లెలు, వాడే లేచి వాడే ఆ పాపను లేపుకొని పద్దన్నే స్కూల్కి పోయేవాడు. చిన్న బిడ్డలే మళ్ళా వచ్చి ఆడ ఏదైనా చేసి ఆడ పెట్టేచ్చే కొడుక వాడే ఆ చెల్లెలు తినిపించుకొని వాడు తిని స్కూల్కి పోయేవాళ్ళు. వచ్చి ఇలాగ కొందరు తల్లు కూడా పట్టించుకోరు. అయితే దేవుడు మాత్రము నీ తల్లి పట్టించుకోకపోయినా, నీ తండ్రి పట్టించుకోకపోయినా, అమ్మ నీ బిడ్డ పట్టించుకోకపోయినా, నీ బంధువులు పట్టించుకోకపోయినా దేవుని మాట వింటాడు. అయితే నువ్వేం చేయాలా? అడగాల. అడగండి మీకు ఇవ్వబడింది అన్నాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 7వ వచనంలో. అడుగుడి మీకు ఇవ్వబడను. కానీ మనం అడిగేది నేర్చుకోవాలా, అడిగేది నేర్చుకోవాలా. కొంతమంది అడిగేస్తూ ఉంటారు, కానీ అర్హత కూడా నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాలా? అడగాలంటే, దేవుని అడగాలంటే అర్హత ఉండాలా. అర్హత లేకుండా అడిగితే కాదు, అర్హత లేకుండా అడిగితే కాదు. మరి దేవుని పిల్లారా, ఈరోజు మీరు అర్హత కలిగే వారై అడిగేవారుగా ఉండాలని దేవుడు మనతో నేర్పుతున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో పెన్షన్ ఉంది కదా, దానికి సంబంధించిన ప్రూఫ్స్ లేకపోతే, అర్హత లేకపోతే ఇస్తారా? 60 ఏళ్ళ వయసు ఉండాలా, ఇంకా దానికి సంబంధించిన అన్ని విధాల ప్రూఫ్స్ ఉండాలా. వయసు ఒకటి ఉంటే సరిపోదు. ఆఖరికి వాళ్ళు ఇవ్వలేదనుకో, ఇంటికాడికి తెచ్చి, ఇప్పుడైతే ఇంటికాడికి తెచ్చిస్తాను ఒక 5 సంవత్సరాల నుంచి, ముందు పోయి అడిగితే ఇచ్చేది బరువు అంటారా కాదంటారా? మరి ఈరోజు దేవుని కూడా మనం ఏం చేయాలా? అడిగే అర్హత కలిగి ఉండాలా. అడగడమే కాకుండా అర్హత. ఏ ఒక్క లేటు కానీ, ఏ ఒక్క సంతకం కానీ, చేతి గుర్తు కానీ పొరపాటు ఇస్తారా? పెన్షన్ ఇవ్వరు కదా. అలాగనే దేవుని మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వాలంటే మనం అర్హత కలిగి ఉండాలా. మరి అర్హతలు ఒక 7 అర్హతలు మీకు తెలియపరుస్తా. మీరు దేవుని అడుగుతున్నారా? ఒక ప్రశ్న. అడిగే ముందు మీకు అర్హతలు ఉన్నాయా? నిజంగా అర్హతలు ఉంటే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. అర్హతలుంటే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. మరి అర్హతలు ఉండాలా. అర్హతలే ఈరోజు దేవుని అడిగి నువ్వు పొందుకోవడానికి ఏమైనా సరే ఇస్తాడు ఆయన, ప్రేమ కలిగిన దేవుడు. అయితే అర్హత కావాలా. ఈ అర్హతలు 7 అర్హతలు మీకు తెలియపరుస్తాను, జాగ్రత్తగా వినండి. 1, అడుగువారికి ఆయన ఏమిస్తాడు? రక్షణ ఇస్తారు. రక్షణ అంటే ఆయన చుట్టూనే ఉంటాడు, ఎప్పుడు నీతోనే ఉంటాడు, ఆయన దూతలు ఉంచుతాడు. ఎంతవరకు తెలుసా? ఈ భూలోకంలో పుట్టినప్పటి నుంచి, తల్లి గర్భంలో నిన్ను వేసినప్పటి నుంచి
ఆయన తోడుగా ఉన్నాడు, ఇప్పుడు కూడా తోడుగా ఉన్నాడు, ఎప్పటికీ తోడుగా ఉంటాడు. ఈ లోకం విడిచి చనిపోయినాక సమాధిలో శవం పెట్టినాక పెట్టక తెలికే ముందు పరదేశుల ఆత్మ ఉంటుంది. మళ్ళా మధ్యాకాశానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు దేవుడు వచ్చినప్పుడు చనిపోయిన తిరిగి బ్రతికిస్తాడు, మోక్షానికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆయన మనకు తోడు కాదు కానీ మనమే ఆయన తోడు ఉంటాం. మళ్ళా ఎవరు తీసేవాళ్ళు, విడదీసేవారు ఎవరు ఉండనే ఉండరు. అయితే ఇప్పుడు ఏం చేయాలా? ఆయన మనకు రక్షకుడుగా ఉండాలంటే, ఆయన దూతల రక్షణ మనకు ఉంచాలంటే, మనకు కాపాడాలంటే, మనతో కూడా ఉండి అడిగింది ఇవ్వాలంటే ఏం కావాలంట? నమ్మి బాప్తిసం పొందిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అని ఉంది. మార్కు సువార్త 16:16 అంతేకాదు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కూడా జరుగుతాయి అంటాడు. ఈ సూచక క్రియలు నిజంగా నమ్మిన వారు శాలకు వస్తారు. శాలకు వచ్చి ఇక్కడ ప్రార్థనను తీసుకుని వెళతారు. అది యేసు రక్తం అని చెప్పి విశ్వాసంతో. నిజమే, మేము ప్రార్థన చేస్తాం. దేవా, దీంట్లో నూనె పూస్తూనే నువ్వు రోగులు స్వస్థ పొందుతారన్నావు. మరి అన్ని జనుల రక్షణ కోసం నువ్వు ప్రాణం ఇచ్చినావు కదా, రక్తం ఇచ్చినావు కదా, నీ శిలువ రక్తం దీనిలోకి పంపు. ఈ నూనె వేసుకునేప్పుడు విశ్వాసంతో ప్రతి ఒక్కరిలోనికి నీ రక్తం వెళ్ళినప్పుడు ఈ రక్తం ద్వారా శక్తి పొందుకుంటారు, స్వస్థత పొందుతారు. దేవా, నీ రక్తం పంపంటాం. అందుకే చాలామంది పాపము తీసుకొని వెళతారు. నమ్మి ఎవరికి పాము గరిచినా, తేలు గరిచినా, రోగాలు వచ్చినా వాళ్ళ ఊరిలో వేస్తూ ఉంటారు. ఈ లోపల భాగ్యం అన్నోన్నతపై మళ్ళీ పెద్దయ్యకు ఆ పెద్దానికి వేస్తే దేవుడు ప్రత్యక్షమైనాడంట. ఆ రోజే ఆయన బలపరిచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చూసినారా? ఇలాగా నమ్మాలి. యేసుక్రీస్తుగా దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగేసినాడు. ఆయన రక్తం కార్చాడు, పరలోకానికి వెళ్ళి త్వరగా వస్తాడు. ఆయన నమ్మి చనిపోతే చనిపోయిన తిరిగి బ్రతికిస్తాడు. మళ్ళీ చావే లేదు, మోక్షానికి తీసుకుని వెళతాడు. ఏళ్ళ శ్రమలు ఉండవు, నిత్య నరకం ఉండదు. ఆయన నమ్మాలి. నమ్మి ఏం చేయాలా? బాప్తిసం పొందాలా. బాప్తిసం అయినప్పుడు ఏం చేయాలా? మనసు మార్చుకోవాలా, పాపాలు విడవాలా. అయ్యా, నేను పాపి, నా పాపాలు చెంచు, రక్తం కాల్చిన రక్తంతో కడుగు, శుద్ధి చేయి, పవిత్రపరచు, నీవే నా దేవుడవు అని నమ్మి బాప్తిసం పొందితే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. రక్షణ అంటే ఇప్పుడు దేవుడు ఉంటాడు. అప్పుడు అడిగితే దేవుడు కాదనకుండా ఇస్తాడు. అర్థమైందమ్మా? నీ తండ్రి నీ తెల్లైన అడగకంటే పెట్ట కనుక అడగాలి. అడిగే ముందు ఏముండాలి? నా బిడ్డ దేనివల్ల బిడ్డవైతాడో నీ పాపాన్ని ఒప్పుకొని, నీ పాపాలు చెంచే దేవుడు యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం వల్ల. అర్థమైందమ్మా? ఆయనకు మనం బిడ్డలుగా ఉండను, ఆయన మనకు తండ్రిగా ఉండడానికే ఈ బాప్తిస్మ ఆచార్య మన అయ్యగారు పాట కూడా రాశారు. ఆ యొక్క తెలుగు క్రైస్తవ కీర్తనలో ఆ 80వ కీర్తన, గణపరచుడి దేవుని త్రైక జనకుడు దేవుని గణపరచుడి అనే కీర్తనలో ఈ బాప్తిసం దేనికంట? ఆయన బిడ్డలుగా మనం ఉండేదానికి, ఆయన మనకు తండ్రిగా ఉండేదానికోసం. అర్థమైందా? ఇంకా ఉంటాయి అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని పిల్లారా, రెండోది, ఎన్నో నామాలు ఉన్నాయి భూలోకములో, కానీ అన్య నామల కంటే పైనామము మోకాలు వంగనట్లు దేవుడు చేసిన నామమే తెలుసా? యేసుక్రీస్తు నామము. ఆ నామమును అడగాల. అందుకే అంటాడు యేసు ప్రభువారు, మరి మన తండ్రి అయిన దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు నామమును అడగాల మనము. అదే యోహాను సువార్త 14:14 పాటు మళ్ళీ 15:21 కూడా అదే మాట అంటాడు. చదవమ్మ 15:21 చదివి యోహాను సువార్త. చూడండి ఎంత మాట అంటాడు అక్కడ, ఎంత గొప్ప మాట అంటాడో. యోహాను సువార్త 15:21 త్వరగా చదవమ్మ. అయితే వారు నన్ను పంపినవాని నా నామం నిమిత్తమై
అమ్మా వీటన్నిటినీ చేస్తారు. వేటిని? ఒకటి బాప్తిసం పొందుతారు, రెండు ఆయన నామాన ప్రార్థించేవారుగా ఉంటారు. అర్థమైందమ్మా? ఇప్పుడు 14 చదవమ్మా పక్కనే. 14 దేవునికి మహిమ కలుగును గాక. త్వరగా అమ్మా. నా నామముని మీరు నన్ను ఏమడిగినను నేను చేస్తా. ఎవరన్నా చెప్పారా ఈ మాట? యేసయ్య అన్నాడు, నా నామమున ఏమడిగినా చేస్తా. నేను బాప్తిసం అడిగినా ఇస్తా, పాపం తీసేయమంటే తీసేస్తా, పాపంలో వచ్చే రోగాలు, కష్టాలు, అవమానాలు, నిందలు, అప్పులు, సమస్యలు తీసేయమంటే తీసేస్తా. అయితే మనసు మార్చుకో, మళ్ళా పాపం చేయనని. బాప్తిసం పొందు, నా బిడ్డగాను ఉండు, నా బిడ్డమని చెప్పి గుర్తించి నన్ను ఏమడిగి నేను నీకు ఇస్తా. ఉందా బాప్తిస్మము? ఉందమ్మా? మారుమనసు పొందినావా? పాపాలు కడగమని అడిగినావా? పాపం చేయకుండా బ్రతుకుతా అని చెప్పేసి తీర్మానం చేసుకున్నావా? పరలోకం కోసం బతుకుదని చెప్పి తీర్మానం చేసుకున్నావా? అయ్యా సత్య నరకానికి పడితే పరలోకం నాకు కావాలని చెప్పి తీర్మానం చేసుకున్నావా? మరి తీర్మానం చేసుకుని నమ్మి బాప్తిసం పొందినావా? నాకు రక్షణ ఉంది, దేవుడు నాతో కూడా ఉన్నాడు నమ్మినావా? నీ ప్రక్కన ఉన్న దేవుని నువ్వు అడుగుతున్నావా? యేసుక్రీస్తునామని అడుగుతున్నావా? లేక అల్లాయి అంటున్నావా? లేక ఆ దేవుడు ఈ దేవుడు అంటున్నావా? సున్నానే. యేసుక్రీస్తు నామంలో నీకు రక్షణ, యేసుక్రీస్తు నామంలో నీకు విడుదల. అమ్మా గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడవదికి ఏం చేయాలా? మార్కు సువార్త 11:24 చూస్తే అడిగేటప్పుడు పొంది ఉన్నామని అడగాల. ఏమని అడగాల? నేను అడుగుతాడా, దేవుడు ఇచ్చేస్తాడు. నేను పొంది ఉన్నా అని చెప్పేసి అడగాల. దేని పిల్లారా, ఎప్పుడు పొంది ఉన్నా అని చెప్పి అడుగుతామంటే ఆయన చేసిన మేలు, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన బాప్తిస్మం, ఆయన ఇచ్చిన నామాన్ని మనం పరిపూర్ణంగా తెలుసుకొని ఆయన చేసిన మేలు ఇప్పుడు స్తుతించాలా, బలంగా స్తుతి చేయాలా. అప్పుడు నువ్వు నమ్మినట్లు. ఏమే? దేవుడు రక్తం ఇచ్చిన దేవా, ప్రాణం ఇచ్చిన దేవా, నన్ను రక్షించిన దేవా, నమ్మే భాగ్యం ఇచ్చిన దేవా, బాప్తిసం పొందే భాగ్యం ఇచ్చిన దేవా, నా పాపాన్ని కడిగివేసిన దేవా, పాపం చేయకుండా పవిత్రంగా నన్ను నడిపిస్తున్న దేవా, నీకే స్తుతి. పాపము చేసినప్పుడు అందరూ నన్ను దూషించేవారు, అవమానపరిచేవారు, నిందించేవారు, చారేవారు, మకాను ఎంగులూసేవారు. నేను మందు తాగినప్పుడు నా భార్య, నేను వ్యభిచారం చేసినప్పుడు నా భర్త, నేను అబద్ధాలు చెప్పినప్పుడు మా అమ్మ నాయన చారేవారు. ఇప్పుడు అవన్నీ కూడా తీసేస్తున్నావయ్యా. నాకు మంచి విలువ ఇచ్చినావయ్యా, నీకు స్తోత్రాలయ్యా. స్తుతుల దేవా అని ఆయన చేసిన మేలుబడి స్తుతించాలా. ఈ స్తుతి చేసినప్పుడు నీ గతి మారిపోయి ఉంటుంది. నమ్మినప్పుడే కదా స్తుతిస్తావు. ఇలాగా స్తుతించి ప్రార్థించినప్పుడు నాకు దేవుడు ఇచ్చేసినాడు. ఎందుకు? రక్షణ ఇచ్చిన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు ఏమైనా ఇక్కడ పోతాడా? ఖచ్చితంగా ఇస్తాడని నమ్మకం నీకు కలుగుతుంది. ఈ కృతజ్ఞత స్తుతి లేకుండా, ఈ నమ్మకం లేకుండా ప్రార్థిస్తే నీకు నమ్మకం ఏడ కలుగుతుంది? కలగదు. అందుకే నేను మీకోసం ఏదైనా విడుదల కావాలంటే మీకు దాదాపుగా 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట సేపు స్తుతిస్తా. చూసినారా? మీరు గమనించారా? 10 నిమిషాలు ప్రార్థన చేయాలంటే గంట సేపు స్తుతిస్తా అని చేసిన మేలు బట్టి. ఇక్కడ కూడా ఇంతవరకు మీ ముందు స్తుతించి ప్రార్థించిన దేవా మాతో మాట్లాడని వింటానరా? అట్లే మీరు గమనిస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కనుక దేవుడి జనం మీద స్తుతించి మళ్ళీ ప్రార్థించే వరకు ఉండాలి. అప్పుడు నమ్మిక కలుగుతుంది. అప్పుడు నమ్మి ప్రార్థన పొందుకుంటాం. 4, ఆయన ఎంతో నీవుండి నీ ఎందు ఆయన ఉండాలా. చెప్పే ఈ మాటలు నీలో ఉండాలా. అప్పుడే మీరు పొందుకుంటారన్నాడు యోహాను సువార్త 15:7 ఆయన ఎందు మీరుండాలా, మీ ఎందు ఆయన మాటలు ఉండాలా. ఇప్పుడు మాట్లాడుతాడు కదా దేవుడు, ఈ మాటలు మీలో ఉండి అడగాల. అప్పుడు ఆయన మీలో ఉన్నట్లు మీరు కూడా ఆయన ఎందు ఉండాలా. ఆయన ఏందంటే ఆయన పాదాల దగ్గర ఉండాలా, ఆయన సన్నిధిలో ఉండాలా, మనుషులు చూసేట కాదు. ఆయన ఎందుకు మనమంటే ఆయన పరిశుద్ధుడు,
నేను పరిశుద్ధిని, నా దేవుడు నా పాపాలు కడిగేస్తున్నాడు, నేను ఏ పాపము చేయాలని చెప్పి ధైర్యం ఉండాలా. ఆ ధైర్యంతో అడిగినప్పుడే దేవుడు నిన్ను చూస్తాడు, నీ నీతిని చూస్తాడు, నీ మంచితనం చూస్తాడు. అడిగిన వెంటనే ఆయన ఇస్తాడు. అందుకే ఇద్దరు, ఒక పరిచయుడు, ఒక సుంకరిద్దరు దేవాలయానికి పోతారు. పరిచయుడు ఏమంటాడు? నేను అది ఇచ్చినాయా, ఇది ఇచ్చినాయా, ఇది ఇచ్చినాయా అంటాడు. నిజమే, ఆయన మంచిగా ఉన్నాడు. అయితే ఈ పాపలోకంలో ఎక్కడైనా పాపం అంటింటుందేమో అని చెప్పి ఆలోచించలే. అదే సుంకరు ఏం చేసినాడు? అన్ని పాపాలే ఉన్నాయి తనలో, మంచి ఏమీ లేదు. దేవా, నాకు తెలియక అన్ని పాపం చేసిన వాడే నా పాపాలు క్షమించన్నాడు. అప్పుడు ఎవరు నీతిమంతుగా ఎంచబడినాడు? నేను పాపిని క్షమించన్నవాడే ఎక్కువ నీతిమంతుడిగా ఎంచబడినాడు. చాలామంది ఏమంటే తన నీతిని చూసుకుంటామంటారు, ఎదుటివారు తప్పులు చూస్తామంటారు. పిల్లం తప్పు చూస్తే మొగుడు నేను మంచోని ఆయన మారే అంటే దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మొగుని తప్పులు చూసి పిల్లము నేను మంచిదాన్ని నువ్వు మారా అంటే ఒప్పుకుంటాడు దేవుడు? ముందు నువ్వు చేసే తప్పులు మారే అంటాడు. మారమ్మా అంటాడు దేవుడు. ముందు నువ్వు మారా అంటాడు దేవుడు. కనుక మీ తప్పులు మీరు తీసేసుకోవాలి. ఎవరి తప్పులు తీసుకొని దేవుని యందు మనం నిలిచిన వారం అవుతాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా రక్తంతో కడగబడి పరిశుద్ధపరచబడాల. ఇది ఆయన ఎందు మనం ఉండి ఏమడిగినా కూడా ఇచ్చాడు. ఆయన మాటలు మనలో ఉండాలి. ఆయన మాటలు మనం ఉండాలంటే పాపం ఉంటే ఉంటుందా? అందుకే యోహాను భక్తుడు అంటాడు, మొదటి యోహాను పత్రికలో, పాపం మీలో ఉంటే దేవుని మాటలు మీలో ఉండవు, దేవుని వాక్యం మీలో ఉండాలంటే పాపం ఉండకూడదు. గనక పాపాన్ని కడిగేసుకొని అంటాడు. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రంగా చేస్తుంది. ఒప్పుకోండి, పాపంతో కడగమని అడగండి. ముందు మన స్తుతించడం చేసిన మేలు బట్టి అప్పుడు అడగండి. అప్పుడు ఆయన ఎందు మనం ఉన్నవారము, అప్పుడు ఆయన మాటలు మనలో ఉంటాయి. మనం ప్రార్థన మాట దేని జోదం చేసుకోవాలా? అయ్యా, నాలో పాపం ఉంది, నీ మాటలు నాలో లేవు, నీ మాటలు నాలో లేకంటే నా ప్రార్థన వినవేమో. తండ్రి, నా పాపాలు క్షమించు, నీ మాటలు నాలో ఉండాలా, నీ మాట ప్రకారం అడగాలా అని అడిగే వారంగా ఉండాలి మొదట. మరి అలాగే 5 మత్తయి సువార్త 15:22 చూస్తే 22 నుంచి 28 వరకు చూస్తే, కన్యల కార్చి గోజాడు అడుగుతుంది ఒక తల్లి. ఎవరి కోసం? తన బిడ్డ కోసం. ఈ రోజుల్లో తన కోసం అడిగే తల్లులు లేరు చాలామంది, తన కోసం అడిగే తల్లులు లేరు చాలామంది. తల్లి ఇష్టప్రకారంగా బతుకుతారు, తల్లి ఇష్టప్రకారం బతుకుతూ ఉంటారు. బిడ్డలు అలాగే బతుకుతారు. అందుకే అక్కడ కనాను స్త్రీ ఒక ఆయన వచ్చింది యేసుప్రభు వారికి భూలోకం ఉన్నప్పుడు. అయ్యా ప్రభువా, ఎదుగో నా కుమార్తె ఇంట్లో దయ్యం పట్టి సావ సిద్ధమైందయ్యా అంటుంది. ఆయన పట్టించుకోలే, పోతాడు పోతాను మాట ఇల్లేని చెప్పి గమ్మనుందా? గమ్మం లేదు. ఎంటబడింది ఏడ్చుకుంటా, ప్రభువా నన్ను కరుణించయ్యా, నా కుమార్తె చచ్చిపోతుందయ్యా. చూసినారా దేవుని పిల్లారా? పోంగ ఊరిడిచిపోయినా కూడా విడిచిపెట్టలే. అప్పుడు శిష్యులు అనుకుని, ప్రభువా ఆమెను పంపించే అంటారు. అప్పుడు ఆయన అంటాడు ఒక మాట, అమ్మా, దేవుని పిల్లలకు పెట్టవలసిన రొట్టెలు, అమ్మ మమతమ్మా, నా కళ్ళు చూస్తాయి మట్టినమ్మా, దేవుని పిల్లలకు పెట్టవలసిన రొట్టెలు. ఆయన మాటలు ఏంటి అంట? రొట్టెలంట. దేవుని పిల్లలకు పెట్టవలసిన, యజమానుల పిల్లలకు పెట్టవలసిన రొట్టెలు. యజమానులు అంటే దేవుని పిల్లలు అయిన వారు, ఈ ప్రూఫ్స్ అని కలిగిన వారు. బాప్తిస్మము, ఇంకా యేసుక్రీస్తు నామము, ఇంకా పొంది ఉన్న విశ్వాసము, ఇంకా ఆయనందు పవిత్ర జీవితం కలిగి జీవించేవారే యజమానులు. దేవుడు యజమాని, ఆయన పిల్లైన మనం కూడా యజమానం. ఈ ప్రూఫ్స్ ఉంటేనే యజమాని, లేకపోతే యజమానము కాలేం, దాసులమే, ఇంకా కుక్క పిల్లమే. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే మత్తయి సువార్త 15:22 నుంచి 28 వరకు చూస్తే ఏమంటాడు దేవుడు తెలుసా? చచ్చిపోయిన నా బిడ్డ బ్రతుకున్నట్లు నీ మాట ఇచ్చేస్తానయ్య అంటే, అమ్మా, యజమానుల పిల్లకు వేయవలసిన రొట్టె ముక్కలు కుక్క పిల్లకు వేయడం యుక్తం కాదంటాడు ఆయన. అంటే కుక్కలాగా నువ్వు ఉండవు, కుక్కలాగా నువ్వు తిరుగుతున్నావు, కుక్కలాగా నువ్వు పాపం చేస్తున్నావు అన్నాడు ఆయనతో. మనమైతే
లేదయ్యా 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 అంటాము. అయ్యగారు చెబితే అయ్యా నేను చూసినానంటే సరేలయ్యా కానీలే దేవుని తెలుసులే. దేవుని తెలుసు కానీ అడిగిపోతున్నా దరిద్రుడా, దేవుని తెలియకుండా అడిగిపోతున్నాయమ్మా దరిద్రాలా. ఏ దరిద్రమో? దేవుడు లేని దరిద్రము. దేవునిలో లేడు కనుక దేవుని తెలుసులు అంటున్నావు. దేవునిలో ఉన్నాడు, నీతో కూడా ఉన్నాడనే విశ్వాసం నీకుంటే, రక్షణ నీకుంటే, ఆయన నీలో ఆయన ఉంటే, యేసు నామం నీకుంటే, ఇంకా పొంది ఉన్నామనే విశ్వాసం నీకుంటే దేవుడు చూసుకుంటానులే, దేవుని తెలుసు అనవు. నువ్వు దేవుడు లేడు కాబట్టి నువ్వు అంటున్నావు. అర్థమైందా? తెలుసుకొని ఈరోజు కానాని స్త్రీలాగా అనాలా. ఏమనింది కానాని స్త్రీ? అవునా ప్రభువా, నేను కుక్కరేనయ్యా, నా బిడ్డ కుక్క పిల్లేనయ్యా, నేను తాగుడుపోతున్నయ్యా, నేను వ్యభిచారినయ్యా, నేను అన్ని రకాల అపవిత్రనయ్యా, కుక్కలాగా తిరిగి పాపాలు చేసినయ్యా, వద్దనుకొని కూడా మళ్ళా కక్కి కుక్క వాంతికి చేసుకున్నట్టు ఎన్నోసార్లు వద్దనుకొని కూడా ఎన్నోసార్లు బీడీలు తాగినానయ్యా, సిగరెట్ తాగినానయ్యా, అనేక మంది మోసపరిచినానయ్యా, అనేక మందిని బాధ పెట్టానయ్యా, అనేక కాపురాలు పాడు చేశానయ్యా, నా కాపురాన్ని కూడా పాడు చేసుకున్నానయ్యా. ప్రభువా, నేను పాపినే, కుక్క పిల్లని, కుక్కనే, నా కుమార్తె కూడా కుక్కే, నాతో పాటు నా బిడ్డ కూడా పాపము చేసింది. అయినా యజమానుల పిల్లలు బల్లపైన తింటా ఉంటే కుర్చీలు కూర్చోసుకొని ఆ ముక్క కింద పడినప్పుడు కుక్క పిల్ల తింటాయి కదా ప్రభువా, నన్ను క్షమించయ్యా, నా బిడ్డ కూడా బ్రతకాలయ్యా, నేను బ్రతకాలయ్యా, మా పాపానికి అడగయ్యా నిందయ్యమా. అమ్మా, నీ అంత విశ్వాసం కుమారి, నీ ఇంత విశ్వాసం ఎవరికి లేదు అన్నాడంతే. ఆ సమయంలో ఇంటికాడ దైవంతో చచ్చిపోయే కుమార్తె బ్రతికింది. చూసినారా? చాలామంది దేవుని పిల్లారా, దేవుడైతే ఎవడన్నట్లుగా వాళ్ళకాడికి సాగి పరిగెత్తా ఉంటారు, సాగి ప్రకటిస్తూ ఉంటారు, సాగి మంచోళ్ళుగా చేసుకొనుకుంటారు. యేసు రక్తంతో కడగబడకుండా దేవుని చూసుకుని పరిశుద్ధురాలు కాలేవు, పరిశుద్ధుని కాలేవు. కావాలంటే ఒప్పుకోవాల పాపాన్ని. ఆ కానాని స్త్రీ వలె దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా దేవుని పిల్లారా, అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆసక్తితో సంఘం ప్రార్థించింది. ఏ ప్రార్థన చేయకుండా సంఘాల్లో విశ్వాసులు చేమ చెట్టుకమంటే చాలు, అయ్యా నాకు ఈ బాధ ఆ బాధ అంటారు. అయ్యగారు ఎందుకమ్మా? అయ్యగారి కంటే సర్వశక్తుల దేవుడు నీతో ఉన్నాడు. ఎవరున్నారమ్మా? అయ్యగారి కంటే సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నాడు. ఆ దేవుడు అడిగిన వెంటనే ఇస్తాడు. నన్ను అడిగి నేను ప్రార్థన చేసిన ఇవ్వాలంటే ఆలస్యమవుతుంది. అర్థమైందా? దేవుడు నిన్ను అడిగితే ప్రక్కనే ఉన్న సెకండ్లో ఇస్తాడు. అర్థమైంది కదా? ఒక తండ్రి బ్యాంకు ఉద్యోగి, పెద్ద ఉద్యోగి, ఒక కూతురు పుట్టింది, భార్య చనిపోయింది. ఆ కూతురు మీద ప్రేమతో పెళ్లి చేసుకున్న బిడ్డను పెంచినాడు. సర్వమని చెప్పి ఆయన పెంచినాడు బిడ్డను. వయసు వచ్చినాక పెళ్లి చేసినాడు బ్యాంకు ఉద్యోగికి. దూర ప్రాంతానికి ఆ రోజుల్లో పంపించినాడు ఉద్యోగానికి అల్లుని కూతుర్ని. పోయేటప్పుడు కూతురు మాట అన్నాడు, అమ్మా ఇంతవరకు ఇబ్బందులు వస్తా నాకు చెప్పుకున్నావు, ఇంకా నీకేదైనా ఇబ్బంది వస్తే ఎవరితో చెప్పుకున్నావు? అన్నైనా నేను ఎవరు చెప్పుకుంటా, నీకు తప్పక నాకు ఎవరు ఉండాలింది, నువ్వు నాతో చెప్పుకోండి, ఎన్ని రోజులు పడుతున్నాడు. కరెక్ట్గా ఉత్తరం రాస్తే 3 రోజులు తక్కువ రాదు. అది మిస్ అయితే ఎన్ని రోజులు కూడా నా దగ్గర రాకుండా పోతుంది. అప్పుడు నేనేమిస్తా నీకు? అయినా దూరంగా ఉంటే నీకేం చేయగలుగుతా? నేను ఆపదా? ఏం తెరచగలుగుతా? అంటే ఏం చేయాలైనా నింది? నీతో కూడా దేవుడు ఉన్నాడమ్మా, యేసయ్య నీతో కూడా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడని. జరిగింది కొన్ని నెలల సంవత్సరం జరిగింది. బ్యాంకులో భర్త మీద నేరం పడింది. ఎంతో ఆ రోజుల్లో డబ్బులు ఎక్కువ, ఆయన శక్తి మించిన చేయని తప్ప ఆయన మీద పడింది. ఆయన ఉద్యోగం పోతుంది, శిక్ష పడుతుంది. మరి ఎప్పుడు ఒక నిమిషం కూడా లేట్ లేకుండా, ముందు రాకుండా, వెనుక రాకుండా కరెక్ట్గా వచ్చేవాడు. అంతా క్రైస్తవుడుగా ఉండి నిజమైన క్రైస్తవుడుగా బతికేవాడు. టైం దాటింది, నిమిషాలు లేట్ అవుతుంది. ఏమకు భయం స్టార్ట్ అయిపోయింది. నాన్నకు ఉత్తరం అనుకుంది, ఫోన్లు ఆ రోజుల్లో కష్టము. ఉత్తరం అంటే ఆ నాయన చెప్పిన మాట గుర్తొచ్చినాయి. మోకరించి ప్రార్థన చేసింది, చేస్తానే ఉంది. ఆ భర్త ఇంటికి పోతే ఎట్లా నా భార్య నన్ను దుర్మార్గుడు ఉంటుందేమో, తప్పుడోడు ఉంటుందేమో,
మనోళ్ళు తప్పులు చేసి కూడా తప్పించుకోడానికి వస్తారు. తప్పు చేయకుండా కూడా తప్పుడోడు అంటుందేమో, నా భార్య అసహించుకుంటుందేమో నన్ను అని చచ్చిపోవాలని చెప్పి తాగపట్టినాడు. పొంగ 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 చీకట పడిపోయింది. ఒక లోయ దగ్గర వినాడు, ఆయన అడ్డపట్టుకొని పోతాడు అంతే, అడ్డదారిలో దిక్కు తెలియకుండా చచ్చిపోవాలని. ఆ లోయ అడిగేస్తే ముందు పడిపోతాడు, చచ్చిపోతాడు ఆ లోయలో. అప్పుడు ఆలోచించి నిలబడి ఈ లోయలో చచ్చిపోవడం కరెక్ట్ అనుకున్న అడుగు పెట్టబోయి దుంకపోయినాడు. ఎవరో రెట్టపెట్టి పారేశారు. ఏమిటి అంటే మళ్ళా దుంకపోయాడు. కుమారుడు ఆగు, ఒక్కసారి ఇంటికి పోయి నీ భార్య ఏం చేస్తుందో చూసి మళ్ళా తర్వాత వచ్చి చచ్చిపో అన్నాడు. ఒక స్వరం వినపడింది. ఇంటికి పోయినాడు. ఆ రోజుల్లో పాత ఇండ్లు అయితే ఆ గచ్చో లేక నల్లబండ్లో తెలియదు, కానీ ఆ ఇంటికాడికి పోయి వాకిలు కొడితే కాళ్ళకు తేమ తగిలింది. ఏమిటని చూస్తే లోపల దీపం పెట్టుకొని, పూర్వకాలం కరెంటు కూడా ఉండేది కాదు, దీపం పెట్టుకొని మోకాల మీదండి కన్నీళ్ళు, చెమట గుడ్డలు మునిగిపోయినాయి. ఆ చెమట కన్నీళ్ళు కారి ఇట్లా ఆ తలుపు కిందగా వచ్చినాయి. తలుపు కిందగా వచ్చినాయని చెప్పి అది చూసినాడు. ఆ నెరుకులో ఉంటే చందున, ఆ తలుపు చందున అంటే, అయ్యో నా భార్య చేసే ప్రార్థనే నన్ను కాపాడని చెప్పి గమ్మున కూర్చున్నాడు. అక్కడ స్టూల్లో డబ్బా ఉంటే శబ్దం వినింది, వాకిలి కొన్ని శబ్దం. బయటకు వచ్చాను, అది భర్త అని చెప్పి అనుకునింది. నిజమే దేవుని పిల్లారా, వచ్చి నాకు చూస్తే చెబితే సాక్ష్యము, దేవా కాపాడడానికి స్తుతి అని స్తుతించారు. అలాగే ఈ రోజుల్లో అయ్యగారి కాదు ముందు చేయాల్సి, నువ్వు ప్రార్థన చేసి నేర్చుకోవాలా. ఈ ప్రూఫ్స్ దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే అయ్యగారు నువ్వే అనుకుంటాం, అనుకో. ఇంకా అయ్యగారు నువ్వే, ఇంకా అయ్యగారు తర్వాత అయ్యగారే అనుకో. ఈ విధంగా నువ్వు ప్రార్థించినట్లయితే. అందుకే సంఘమే ఒక్కోసారి అయ్యగారు కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలా? అయ్యగారు ఇబ్బందులు పడి మీ సంఘం కూడా ప్రార్థన చేయాలా. అందుకే అక్కడ దేవుని పిల్లారా సంఘం ప్రార్థించింది. పేతురు భక్తులు చెరసాల వేసినారు ప్రకటించినందుకు. ఏ తప్పు చేయకపోయినా కూడా సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయగా పేతురును దేవదూత వచ్చి గడిలో తీసుకొచ్చి ఇంటి దగ్గర ప్రార్థించేది ఆడికి ఇచ్చిపెట్టిపోయినాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అత్యాశక్తితో ప్రార్థన చేస్తే సంఘములాగా, సంఘమంతా ప్రార్థన చేస్తే సంఘములో శ్రమలన్నీ ఏమైపోతాయి? ముక్కలు ముక్కలు అయిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే 7వదిగా మనము చూసినట్లయితే మార్కు సువార్త 9:29 వచనంలో ఒక తండ్రి ఒక కుమారుని పిలుచుకొని వచ్చాడు. అని దయ్యము, మూగ దయ్యము, జల్లంతా కచ్చుకుంటు నురుగంతా కక్కుతాడు. శిష్యులు ప్రార్థన చేస్తే పోలే. ఆ తర్వాత యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. ఆయన పో అంటే వెళ్ళిపోయింది అంతే, మూగ దయ్యము. అప్పుడు శిష్యులు ఏకాంతంగా ప్రభా మేము చేసే ప్రార్థన పోలే, నువ్వు పో అంటే పోయింది. కారణం ఏంటంటే ప్రతిదానికి ఉపవాస ప్రార్థనే కారణం అన్నాడు. కానీ ఉపవాసం ఎలాగుండాలా? అన్ని తప్పులు పెట్టుకొని బాప్తిసం పొందకుండా, ఇంకా యేసుక్రీస్తు నామం లేకుండా, ఇంకా విశ్వాసం లేకుండా పొంది ఉన్నామని విశ్వాసం, కృతజ్ఞత లేకుండా, ఆయన ఏందో మనం ఉండకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా, ఇంకా ఆసక్తి లేకుండా, గోచాడే అలవాటు లేకుండా, సరిచేసుకొని పాపని చెప్పి ఆ తెల్లలాగా ఒప్పుకోకుండా, గోజాడకుండా, ఏదో ఏలేదు ఇంతేలే బతుకని నువ్వే ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? కాదు. చేస్తూ ఉపవాసం ఉన్నా కూడా కాదు. అందుకని యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఈ జనులు ఏమంటున్నారు? నాకు దేవుడు ప్రత్యక్షం కాలే అంటున్నారు. అంటే నా దేవుడు ఇలా అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఇలా కారణం చెప్పినాడు? నేను మీకు చేయకుండా వండుకున్న హస్తములు కురస కాలేదు, ఎంత దూరమైనా నా చేతులు సాంచి మీకు సాయం చేస్తా. అయితే మీకు మాకు మధ్యన పాపం అడ్డు ఉంది. ఆ పాపం పోతే ఇస్తా. ఉపవాసం ఉండి పాపాన్ని తీసేసుకొని అడిగితే దేవుడు మనకిస్తాడు. అడిగితే దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాపం తీసేసుకుండా అడిగితే ఏమిస్తాడు? మరి పాపం ఎవరు తీస్తారు? యేసయ్య ఎప్పుడైతే మరణం పొందినాడో ఆ పాపం అనే తెర్ర తెగిపోయింది. దేవాలయపు తెర్ర తెగిపోయింది. సమాధుల మీద బండలు ఇరిగిపోయినాయి, పగిలిపోయినాయి. సమాధి తెర్ర పని పరిశుద్ధులు లేచినారు. అలాగే దేవుని పిల్లారా, నీవు నేను కూడా నా పాపముల కోసం యేసయ్య చనిపోయిన రక్తం కలిసి తెలుసుకొని విశ్వాసం ఉంచి దేవుని బాప్తిసం పొంది
నువ్వు చేయవలసిన ప్రూఫ్స్ అని కలిగి నువ్వు ప్రార్థిస్తే ఇస్తాడు. ఇంకా అప్పటికే కాలేదు, ఇంకేం చేయాలా? తెల్లవారుజామున మొదటిదామున ప్రార్థించేవారుగా ఉండాలా. ప్రతిరోజు మీకోసం 3 గంటలు లేచి ప్రార్థన చేసి వచ్చిన ఇంతవరకు ఇక్కడికి. ప్రతిరోజు మీరు ఎక్కడ ఉన్నా మీకోసం 3 గంటలు లేచి ప్రార్థన చేస్తా. నేను చేస్తే సరిపోతుందా? మీ తల్లి తింటే సరిపోతుందా? మీకు శక్తి వస్తుందా? మీ తల్లితో పాటు మీరు కూడా తినాలా లేదా? మీరు తింటే సరిపోతుంది, మీ పిల్లలు తినకుండా సరిపోతుందా? మీతో పాటు మీ పిల్లలు కూడా తినాలా లేదా శక్తి రావాలంటే? అలాగే ఆత్మీయ తండ్రిగా నేను మీకోసం 3 గంటలకి ఎలాగా ప్రార్థన చేస్తున్నాను, అలాగా మీ హృదయాన్ని నీళ్ళ వల్లే పారవసే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 29వ వచనం. విలాప వాక్యాలు 2వ అధ్యాయము 29వ వచనం. నీళ్ళ వల్లే మీ హృదయం కుమ్మరించాలి దేవుని పాదాల దగ్గర. మొదటిదామున ప్రార్థన చేయి, అప్పుడు దేవుడు వింటాడు, నీకు ఇస్తాడు. ఇది చేయకుండా మీ జీవితాలంతా కూడా ఊరికే వచ్చి మమ్మ పోతే మమ్మంటే కాదు. ఎన్ని గంటలు లేచారు ఈరోజు ఇక్కడ మందిరంలో? సుమారుగా 15 మంది అనుకుంటారు. ఎన్ని గంటలు లేచినారు, ప్రార్థించినారు? మీకోసం 3 గంటలు లేస్తాడా? మీకోసం మీరు ఎన్ని గంటలు వేయాలా? 3 కన్నాలు వేయాలా వద్దా? ఇంకా తక్కువ 4 కన్నాలు వేయాలా వద్దా? ఇంకా తక్కువ 5 కన్నాలు వేయాలా వద్దా? ఓసారి ఏమయ్యా ప్రార్థన పోవాలని చెప్పి అయ్యగాళ్ళకు ప్రార్థన చేసి ఫోన్ చేసినాం అనుకో, ప్రార్థన చేసి పండుకున్నాయా అంటారు. అంతా వస్తుంది. అయితే నీకు నువ్వు పరీక్షించుకో, ఎన్ని గంటలు వేస్తున్నావు. ఈ యొక్క 8 రకాల ప్రూఫ్స్ నువ్వు కలిగి నిజంగా అడిగితే దేవుడు కాదనకుండా ఇస్తానన్నాడు. కాదనకుండా ఇస్తాడు. ఏమడిగినా ఒకటి కాదు, తలలో గడ్డ కాదు, మూర్ఛ వ్యాధి కాదు, పక్షపాత రోగం కాదు, జ్వరాలు కాదు, కిడ్నీల జబ్బులు కాదు, ఏ జబ్బైనా సరే, ఎట్టి రోగంబైన అట్టి రోగంబైన్ ఎట్టి రోగంబైన్ ఏసే బాగు చేయు యేసు ప్రభువామ హితబోధకుండ దోషములు క్షమయ దొడ్డ జనకుండ. మోకరించి ప్రార్థన చేసుకుందాం. అయ్యా 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 మా ప్రభువా, నిన్ను అడిగే ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా నిన్ను అడిగి పొందుకోవడానికి ఈ రోజు నుంచి అడిగేదానిగా ఉంటా, అడిగామనిగా ఉంటా. అవును ప్రభా, నీ బిడ్డకి అర్హత పొంది బాప్తిసం పొంది నా తండ్రి మీద అడిగేదానిగా ఉంటా, అడిగేవానిగా ఉంటా. యేసయ్యా అయ్యా, యేసుక్రీస్తు నామములోనే రక్షణ, ఏ నామమని లేదు, యేసుక్రీస్తు నామములోనే అడుగుతానయ్యా. ఏ నామమున ఎవరు చేయలేరయ్యా. అయ్యా ఏ మేలు చేయలేరయ్యా, నీ నామమును అడుగుతానయ్యా. పొంది ఉన్నామని నువ్విచ్చిన రక్షణ పడి స్తుతిస్తూ ప్రభువా, కృతజ్ఞత స్తుతి చేస్తూ ప్రభువా, తర్వాత కృతజ్ఞత చెల్లించమని అడుగుతానయ్యా. అవును ప్రభా తండ్రి, ఇంత ప్రాణం ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చి ఉన్నావు అని నమ్మి ప్రార్థిస్తానయ్యా. అయ్యా నీ యందు నువ్వు పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా పాపాలు సరి చేసుకొని ఒప్పుకొని ఏ పాపం నేను తీర్మానం చేసుకొని నీ యందు ఉండి నేను జీవిస్తాను. యేసయ్యా నీ మాటలు నాలో ఉంటే నువ్వు ఇస్తానున్నావు. అవును తండ్రి, నీ మాట నాలో ఉండాలంటే పాపం లేకుండా బ్రతకాలి. ఏ పాపము లేకుండా నేను నీ రక్తంతో కడగబడుతూ అయ్యా అడిగేదానిగా ఉంటానయ్యా, గోజాడు అడిగేదానిగా ఉంటానయ్యా. నేను పాపిని, నా బిడ్డ పాపి, నన్ను బట్టి నా బిడ్డ కూడా పాపిగా ఉంది, మారలేదు, నా క్రియలే నా బిడ్డలకు వచ్చినాయి. నేను నా తల్లి దగ్గర ఎలాగున్నాను, నా తల్లి దగ్గర ఎలాగే జీవించినాను, అలాగే నా బిడ్డ కూడా అలాగనే ఉన్నారు. నా తండ్రి ఒకప్పుడు పాపంలో ఉన్నాడు, నేనైతే నీ దగ్గరికి వచ్చి కూడా పాపంలో ఉన్నాను. ప్రభా క్షమించు, ఇంకా నాలాగా ఉండను, నీలాగా ఉంటా యేసయ్యా, నీలాగా ఉంటా. ఆ స్త్రీ సరి చేసుకున్నట్లు నేను పాపే, నా బిడ్డ కూడా పాపే. అందుకే నా బిడ్డ చనిపోవలసి ఉంది, రేపు కూడా చనిపోయి నరకానికి పోకూడదు, మోక్షానికి వెళ్ళాలా. దేవా క్షమించని సరి చేసుకొని ఏ పాపం చేయకుండా తీర్మానం చేసుకొని చూపిస్తానయ్యా. అవతనే కానాల స్త్రీ వలే ఒప్పుకుంటున్న పాపాలు క్షమించు అయ్యా. ఇంకా పాపం చేయను, కుక్కలాగా తిరగను, నేను నా బిడ్డ కుక్క పిల్లలాగా ఉంచను, నేను మారుతాను, ఎప్పుడైనా మార్చుకుంటావు ప్రభువా అని ఎలాగ గోజాడిందో, ఆలస్యమైన ఎలాగ గోజాడిందో అలాగా గోజాడు అడిగే వారంగా ఉంటాను ప్రభా. అడిగి ప్రార్థించే భాగ్యం నాకు యేసయ్యా. ఉపవాసం ఉంటానయ్యా, ఉపవాసమే కాదు దేవా, నాకు నీకు మధ్య ఉన్న మరుగుపరుస్తున్న పాపము
తీసివేటు కొరకు నువ్వు ఒక్కడవే సెలవులో మరణించినావు నాకు బదులుగా, నా పాపానికి పరిహారం కొరకు. నీవు తప్పకెవరున్నారు యేసయ్య? ఎవరు లేరు. మొదటి సావన నా హృదయాన్ని నీళ్ళ వలె నీ పాదాల దగ్గర కొమ్మరించి నా హృదయాన్ని నీ దగ్గరనే ఉంచి ప్రభా, నా హృదయానికి ఏ ఆలోచన రాకుండా మోకాల మీద ఉండి ప్రార్థిస్తాను యేసయ్య. ప్రతిరోజు ఉపవాసం ఉండి జీవిస్తాను, ప్రార్థిస్తాను. ఉత్తమ ఉపవాసమే కాదు అయ్యా, మొదటి సావని సన్నిధిలో మొరపెట్టే బిడ్డగా ఉంటాయనా. ఇటు భాగ్యం నాకు తెచ్చి, మాకు తెచ్చి, ప్రతి ఒక్కరికి తెచ్చి సాయించి మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందాము. యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.